ఈ యొక్క సంఘటితం కావడం అనేటిది మరియు కులమతాలకు అతీతంగా అందరూ ఇక్కడికి వచ్చి మన దేశమంతా ఒకటే, కులము లేదు మతము లేదు అని చాటి చెప్పి అందరం ఒకటే అని ఇక్కడ మన జైదేపూర్ గ్రామంలో నిరూపించారు. అసలు పాకిస్తాన్కి భారత్కి జరిగిన యుద్ధాలు ముఖ్యంగా 4 యుద్ధాలు జరిగాయి. 1947వ సంవత్సరంలో పాకిస్తాన్ ఆర్మీ మన యొక్క కాశ్మీర్లోకి చొచ్చుకు వచ్చింది. ఆ టైంలో ఆనాటి పరిపాలకులు కేవలం ఒక సీజ్ఫైర్ ప్రకటించి మనం సాధించిన పాకిస్తాన్ని వదిలేశారు. 1947లో 1961వ సంవత్సరంలో గిబ్రల్టర్ అనే యొక్క ఉద్యమంతో పాకిస్తాన్ ముందుకు వచ్చింది. ఆ టైంలో అక్కడ లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి ఉండే. ఆ టైంలో వారిచే ఇది చరిత్ర, మనకి ఈ నిజం తెలియదు, కానీ ఆ యొక్క ఒప్పందంలో మన యొక్క ప్రధానమంత్రిని కోల్పోయాం. దాని తర్వాత 1971లో బంగ్లాదేశ్తో విరోచితమైన పోరాటం జరిగింది. ఆ టైంలో భారతదేశం మన యొక్క సైన్యాన్ని పంపించి బంగ్లాదేశ్ని ఒక సపరేట్ దేశంగా గుర్తించింది. ఆ టైంలో జరిగిందే మనకు సిమ్లా ఒప్పందం. సిమ్లా ఒప్పందం ద్వారా మనం మన యొక్క 13,000 ఎకరాలను మనం స్వాధీనం చేసుకున్న ఎకరాలను విడిచిపెట్టాం. కానీ ఇది అదృష్టమో ఏమో, ఈ యొక్క చర్య పహల్గాం చర్య తర్వాత మనకు మన యొక్క భారతదేశం సింధు నదీ జలాలను రద్దు చేసింది. దీంట్లో 6 నదులు ఉన్నాయి. రవి, సట్లెజ్, చీనా నదులు మనం చూసుకుంటాం. జీలాన్, సింధ్ ఒక నది పాకిస్తాన్కి ప్రవహిస్తుంది. దానిపైన దాని ప్రవాహం 80% ప్రవాహాన్ని పాకిస్తాన్ యూజ్ చేస్తుంది, 20% ప్రవాహాన్ని భారతదేశం యూజ్ చేసుకుంటుంది. ఆ 80% కనుక మనం ఆపగలిగితే భారతదేశం పాకిస్తాన్ యొక్క ఎకానమీ 23% ఎకానమీ అనేటిది పాకిస్తాన్ది అగ్రికల్చర్ ఎకానమీ. ఆ 23% మనం దెబ్బ కొడితే పాకిస్తాన్ అల్లకల్లోలం అవుతుంది. ఈరోజు మనకు కాళ్ళబేరానికి వచ్చాది. పాకిస్తాన్ యొక్క ఆర్మీ చెప్తారు, మా యొక్క హుసేన్ జాకీర్లు భారతదేశం వైపే చూస్తున్నాయి, మరి మా యొక్క త్రిశూల్ నాగులు చేతులకు కూర్చున్నాయా? అణు ఒప్పందం అనేది భారతదేశానికి జరిగింది. మేము ఏ యొక్క అణ్వస్త్రం లేని దేశాలపైన మేము యుద్ధానికి పోము. అలాగే ఏ యొక్క దేశాలకు అణ్వస్త్రాలు ఉంటే ఆ దేశం దాడి చేసిన తర్వాత మాత్రమే మా యొక్క దేశం దాడి చేస్తుంది. కానీ మా యొక్క శాంతియుత భద్రతకు ఏదైనా విఘాతం కలిగిస్తే మాత్రం తప్పకుండా భారతదేశం అనేది దాడి చేస్తుంది. ఇది మాత్రం ఊరుకునేది లేదు. అసలు తీవ్రమైన చర్య, ఎంత దుస్సాహసనం పాకిస్తాన్ యొక్క మిలిటెంట్ వ్యక్తులకు. మరియు దీన్ని ఏమంటారంటే కాశ్మీర్లో ఉన్న ప్రజలే ఇది వాళ్ళు స్వతంత్రాన్ని కోరుకొని ఇది ఒక కేవలం మిలిటెంట్ అని చెప్పి ప్రపంచానికి ఈరోజు చెప్తున్నారు. ఇది లష్కరీ తోయిబా చేసిన తీవ్ర ఉగాతమైన దాడి ఇది. దీన్ని ప్రతి ఒక్కరూ మనం ఖండించాలి. మరి అలాగే మన యొక్క పాకిస్తాన్ ఆర్మీ అంటారు, మా యొక్క పాకిస్తాన్కి మన యొక్క ప్రతి ఒక్క మనిషిలో ఒక జుబ్లర్ వెయిన్ అనేది ఉంటుంది. అది మెదడు నుంచి గుండెకు రక్తాన్ని సరఫరా చేస్తున్న వెయిన్ అది. మాకు కాశ్మీర్ అలాంటిది అంటున్నారు. జైదేపూర్ నుంచి ఈరోజు మేమందరం చెప్తున్నాం, భారతదేశానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ జుబ్లర్ వెయిన్ లాంటిది. కంపల్సరీ అఖండ భారతాన్ని నిర్మిస్తాయి. మా యొక్క బంగ్లాదేశ్ని, మా యొక్క పాకిస్తాన్ని తిరిగి మేము స్వాధీనం చేసుకుంటాం. జై భారత్.